అచ్చంపేటలో ఎవరో పార్టీ నుండి వెళ్లారని బాధపడాల్సిన అవసరం లేదు. అంతకంటే మంచి నాయకుడిని కేసీఆర్ నిలబెడుతాడు. మీరందరూ అచ్చంపేటలో గులాబీ జెండా ఎగరేయాలి. కేటీఆర్ ఈ ప్రభుత్వానికి తెగింపుంటే రాహుల్ గాంధీ దగ్గరికి పిలిపి కర్ణాటక ముఖ్యమంత్రిని ఎట్లా కృష్ణా నదిని మా నల్లగొండకు పాలమూరుకు మా రక్త పరిస్థితుల్లో దీన్ని ఒప్పుకో అని చెప్పి రాహుల్ గాంధీతో చెప్పి అల్మట్టి దగ్గర 70,000 కోట్లతోని వాళ్ళు ఏదైతే ఎత్తు వేసే ప్రయత్నం చేస్తున్నారో దాన్ని వెంటనే ఆపే ఆ దమ్ము నల్లమల పులిపుద్దా కీలక పాత్ర పోషించి ఇప్పుడే మీ ముందు స్ఫూర్తిదాయకంగా మాట్లాడిన గౌరవనీయులు సోదరులు శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ మంత్రివర్యులు పెద్దలు డాక్టర్ లక్ష్మారెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు మొన్ననే నాగర్ కర్నూలు పార్లమెంట్ నుంచి పోటీ చేసి మీ అందరి అభిమానాన్ని పెద్ద ఎత్తున సంపాదించుకున్న గౌరవం. అచ్చంపేటలో ఎవరో ఉన్నారు ఎవరో పోయినరని బాధపడే అవసరం లేదు. గింతమంది మీరుండంగా గులాబీ దండుకొచ్చిన భయమేమి లేదు, ఇబ్బంది ఏమి లేదు. మంచి నాయకుణ్ణి మీ అభిప్రాయం మేరకు, మీ అందరి ఆలోచన మేరకు కేసీఆర్ గారు మళ్ళా అచ్చంపేటకు పంపిస్తారు. తప్పకుండా కేసీఆర్ గారు ఎవరికి బొట్టు పెట్టి తమ్ముడు ఈయన నా అభ్యర్థి అంటే ఆయనకు కాదు మీరు వేసే ఓటు కేసీఆర్ గారికి. కాబట్టి మళ్ళీ కేసీఆర్ గారు రావాలి అంటే అచ్చంపేట మీద గులాబీ జెండా ఎగిరేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.